సమాజంలో రెండు రకాల మనుషులుంటారు. మనం సంపాదిస్తే ఓర్వలేని వారు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు. కొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా వాళ్ళకేంది అని అంటారు. అదేమీ లేకుంటే చులకనగా చూసి నవ్వుతారు. సంపద శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనం. కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు, నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకారి. అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బ్రతకొచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం బ్రతికి ఉన్న శవం చేస్తుంది. ఒకరి ఇష్టం తెలియాలంటే వాళ్ళు చేసే పనిని చేయడానికి ప్రయత్నించు. అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. గర్వంలోని అతి చెడ్డ గుణం ఏమిటంటే అది మీలో ఉన్న తప్పుల్ని మీకు తెలియనివ్వదు. ఆ తప్పులే ఏదో రోజు మిమ్మల్ని అధఃపాతాళానికి తొక్కేస్తుంది. కళ్ళు మసకగా కనిపిస్తే కళ్ళని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది, కానీ అందరూ తప్పుగా కనపడుతుంటే శుభ్రం చేసుకోవాల్సింది అంతరంగాన్ని. కొన్ని చోట్ల మనం ఉంటే విలువ, మరికొన్ని చోట్ల లేకుంటేనే విలువ. ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అని డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. జీవితంలో ఎప్పుడూ సరిగ్గా ఉండని మనుషులే మనకు సరైన పాఠాలు నేర్పిస్తారు. నమ్మకం లేని వారికి రహస్యాలు చెప్పకూడదు. మనకు కావలసిన వారి వద్ద అబద్ధాలు చెప్పకూడదు. ఒకడు ఏడుస్తున్నాడు అంటే వానికి పిచ్చి లేదా భయం అనుకుంటాం, కానీ ఆ పరిస్థితి మన దాకా వస్తే తప్ప మనకు అర్థం కాదు. చలనం లేని రాయిని కూడా చెక్కడం మొదలు పెడితే శిల్పమవుతుంది. కదల్లేని రాయిలోనే శిల్పం దాగుంటే పరుగులు పెట్టగల నీలో గొప్పగా బ్రతకడానికి ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసి చూడు. ఒక మెట్టు ఎక్కగానే మాటలో, చూపులో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే ఆ దేవుడు 10 మెట్లు కిందకి దింపుతాడు. 100 మందికి నచ్చిన నువ్వు ఎవరో ఒకరికి నచ్చలేదంటే వాడి ఆలోచన విధానంలోనే లోపం ఉంది. ఆ ఒక్కడి కోసం 100 మందిని ఆనందపరిచే అవకాశాన్ని ఎన్నటికీ వదులుకోకు. భవిష్యత్తు మీద భయం ఉండాలి, జీవితం మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండూ లేకపోతే కూర్చొని తిన్నా కానీ తరగని ఆస్తులైనా ఉండాలి. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువను ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. హద్దుల్లో బ్రతకడం తప్పు కాదు. లేని హద్దును మన చుట్టూ మనమే నిర్మించుకొని దాన్ని దాటలేమేమో అన్న అపోహలో బ్రతకడం మాత్రం తప్పు. పాపాలు చేస్తూ హాయిగా బ్రతికేస్తున్న వారిని చూసి నేను అనుకున్నాను కర్మ ఏమి చేస్తుందని. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నేను గమనించాను కర్మ పొరపాటు పడదని, సమయం కోసం చూస్తుందని. అడిగిన వాడికి పెట్టకపోయినా పర్వాలేదు, కానీ అవమానించేలా చూడకు. రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకి తెలీదు. నమ్మకం ఉంచుకోండి, మీకు చెందాల్సింది మీకు తప్పక దొరుకుతుంది ఎప్పటికైనా. ప్రేమ అంటే అందం, రూపం, డబ్బు, ఆస్తి, అంతస్తులు కాదు. ఒక హృదయానికి ఇంకో హృదయం ఇచ్చే నమ్మకమే ప్రేమ. కోపం అంటే ఇతరులపై వేసేందుకు చేతిలో పట్టుకున్న నిప్పు కణిక. దానితో ముందు నువ్వే బాధపడతావు. ఆ కాలంలో ఇరుగు పొరుగు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. గుడి ముందు కూర్చున్న బిచ్చగాడికి డబ్బున్నోడు 1 రూపాయి ఇస్తాడు, డబ్బు లేనోడు 10 రూపాయలు ఇస్తాడు. ఎందుకంటే డబ్బున్నోనికి డబ్బు విలువ తెలుసు, కానీ డబ్బు లేనోనికి బ్రతుకు విలువ తెలుసు. మన లైఫ్ చాలా కఠినమైనది. కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి ఉంటుంది. నిలబడగలిగిన వాడే తనను నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, వయసులో ఉన్నప్పుడు అరుగుతుంది కదా అని అడ్డమైన గడ్డి తిన్నావంటే వయసు మళ్ళకముందే అడ్డమైన రోగాలకు గురి అవుతారు. బాధ్యత అనేది వయసును బట్టి వచ్చేది కాదు, పరిస్థితులను బట్టి స్వీకరించేది. ఈ రోజుల్లో దాదాపు అందరూ అవసరానికి నిన్ను వాడుకునే వాళ్ళే. వాళ్ళ అవసరం ఉన్నప్పుడే మాట్లాడతారు. అవసరం ఉంటేనే ఎక్కడా లేని ప్రేమను చూపిస్తారు. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా మారడం
కేవలం మనిషికే సాధ్యం. మగాడు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నీతి నిజాయితీ గల ఆడది లొంగదు.